3 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని భారతీయ జనతా పార్టీ కంచుకోట బన్కీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే జంజీల ఎఫెక్ట్ ఈ అనూహ్య విజయానికి ఒక కారణంగా చూడాలా? ఈ కాక్రోచ్ల ఉద్యమం ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ కి కలిసి వచ్చింది? అంటే కాక్రోచ్ల ఉద్యమం ఢిల్లీలోనే జరగలేదు. జంతర్ మంతర్ ప్రకంపనలు దేశమంతటా చూసాం మనం. ఈవెన్ బీహార్ లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మనకు ఈ ఒక క్లాసిక్ ఇమేజ్ అంటే AK-47 పోలీసు యువకుని పైన ఎక్కుపెట్టే ఇమేజ్ కూడా బీహార్దే మనకు గుర్తుంటే. సో మీకు ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల సమయంలో 2 ఇమేజెస్ దేశంలో ఉన్న యువతను మొత్తాన్ని ఒక్క ఊపాయి. ఒకటి ముంబైలో 27 ఏళ్ళ అమ్మాయి కారుకు అడ్డంగా నిలబడి ఆపడం, రెండవది ఒక విద్యార్థి పైన AK-47 పెట్టిన పోలీస్. ఈ రెండవది బీహార్, మొదటిది ముంబై అయితే. సో ఈ 2 ఇమేజెస్ కూడా అసలు ఎంటైర్ మూమెంట్ షేక్ చేశాయి. సో మీకు నో ఎలక్షన్ ఈజ్ ఆన్ సింగిల్ ఇష్యూ. ఎన్నికలు ఏదైనా ఒకే అంశం పైన ఆధారపడి ఉండదు. కానీ ఈ ఎన్నికలు మనం గమనిస్తే బీజేపీ ఎందుకు ఓడిపోవాలి? బీజేపీ ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే రాజకీయాల్లో సహజం. కానీ గ్రావిటీ ఆఫ్ ద డిఫీట్, ఈ స్థాయిలో ఓడిపోవడం ఏంటి? లాస్ట్ ఎలక్షన్స్ లో నితిన్ నబీన్ ఇదే సీట్లో జస్ట్ ఏడాది కూడా కాలే, ఇంకా ఫ్యూ మంత్సే కదా, మీకు కొన్ని నెలలలోనే 52,936 ఓట్లతో గెలిచాడు బీజేపీ. 52,936. ఇది ఇప్పుడు 19,000 చేంతో ఓడిపోయారు. అంటే విత్ ఇన్ మంత్స్ 72,000 ఓట్స్ డిఫరెన్స్ వచ్చింది. మెజారిటీ పక్క పెడదాం, 52,936 ఓట్స్ ఎక్కడ పోయింది? ఇన్ని ఓట్లు మీకు పర్సంటేజ్గా తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో 62% వచ్చింది బీజేపీ. ఈసారి 25% ఓటింగ్ కోల్పోయింది. మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ పనికి వస్తున్నారు చెప్పండి? ఎస్, మీకు బీజేపీ కేంద్రీకరించలేదా అంటే మామూలుగా కేంద్రీకరించలేదు. వేలాది మంది కార్యకర్తలు పెట్టారు, 40 స్టార్ క్యాంపెయినర్లను పెట్టారు. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వెకేట్ చేసిన సీట్ అంటే ఎంత ప్రతిష్టాత్మకమైంది. మరి ఎందుకని బీజేపీ ఓటింగ్ ఆ స్థాయిలో పడిపోయింది? 25% ఓటింగ్ పడిపోవడం మామూలు విషయం కాదు కదా. ఎలా పడిపోతుంది? అది కూడా పోనీ ఏదో ఒకసారి అటు ఒకసారి ఇటు అయ్యే సీటు ఏమైంది అనుకుందామా అంటే 30 ఏళ్ళుగా గెలుస్తున్న సీటు. ఇప్పుడే కాదు, 1977లో కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నేపథ్యం ఉన్న జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ ఠాకూర్ ప్రసాద్ గెలిచారు. మీకు 9 ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుంది. లోయెస్ట్ మెజారిటీ ఎంత, లోయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? బీజేపీకి 2020లో వచ్చింది 59%. ఇక ప్రతిసారి అంత కరెక్ట్ వచ్చింది. ఆ సీట్లు ఈ గ్రావిటీ ఆఫ్ డిఫీట్ ఏంటి? ఎస్, సామ్రాట్ చౌదరి పైన వ్యతిరేకత ఉండవచ్చు, జేడీయూ నితీష్ కుమార్ లేని రాజకీయాలు కావచ్చు, రీజన్స్ ఏమైనా కానివ్వండి. మీకు ఫస్ట్ ఒక అభ్యర్థిని పెట్టారు, అభిషేక్ సిన్హాని. అతను ఫాదర్ స్కామ్లో వాళ్ళ ఫాదర్ నిందితులను అతను మార్చడం కావచ్చు, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండవచ్చు. ఏదైనా కానీ రవిశంకర్ ప్రసాద్ ఎవరు అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు, ఎవరు పెట్టా గెలుస్తాం మేము ఇక్కడ అని. సో 30 ఏళ్ళుగా గెలిచిన సీట్ అనేటువంటి కాంప్లసెన్సీ కావచ్చు. ఏది ఉన్నా 53,000 మెజారిటీ కరిగిపోయి 19,000తో ఓడిపోవడాన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేయదు? పోనీ ప్రశాంత్ కిషోర్ ఏమైనా సినిమా యాక్టరా? ప్రశాంత్ కిషోర్ తన పార్టీని 2 చోట్ల డిపాజిట్లకు దక్కించుకోగలిగాడు. లాస్ట్ ఎలక్షన్లో ఇదే సీట్లో జనసురాజ్ పార్టీకి 7,700 ఓట్లు వచ్చింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్కి 50% ఓటింగ్ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్కి ఎంత ఓటింగ్ వచ్చిందన్న దానికన్నా బీజేపీకి ఇంత భారీగా ఎందుకు ఓటింగ్ తగ్గింది? దీనికి వాట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఫినామినన్ ఈ ఫ్యూ మంత్స్లో అంటే ఖచ్చితంగా జెన్జీ ఉద్యమ ఎఫెక్ట్, లేకపోతే ఈ స్థాయిలో రిజల్ట్ ఉండే ప్రసక్తే లేదు. ఎందుకు? ఈ ఎలక్షన్ సరిగ్గా జెన్జీ ఉద్యమం జరుగుతున్న సమయంలో వచ్చింది. అది ఆసక్తికరమైన అంశం. టైమింగ్ ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చింది. తర్వాత బీహార్లో కూడా ప్రొటెస్ట్లు అయ్యాయి. తర్వాత ఈ బంకీపూర్ కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ కనుక తీస్తే మీరు ఇప్పుడు జెన్జీ అంటే ఏంటి? మీకు 1996 తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే 30 years లోపు వాళ్ళు. 30 years లోపు వాళ్ళు దేశంలో 25% ఓటింగ్ అంటే ఇక్కడ 33% ఓటింగ్. మీకు బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బిలో 30 years వాళ్ళు 1/3 ఉంటారు. అంటే కరెక్ట్గా జెన్జీ డెమోగ్రఫీ 1/3 ఓటింగ్ ఉన్నటువంటి సీట్. ఇక జెన్జీ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు?
ప్రధానంగా మిడిల్ క్లాస్ పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి నీట్ ఎగ్జామ్ వల్ల. మధ్యతరగతి ఎడ్యుకేటెడ్ అర్బన్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున స్పందించింది జెన్సీ మూవ్మెంట్లో. ఈ బంకీపూర్ కూడా అర్బన్ సీటు, ఇది పాట్నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. ఒకప్పుడు దీని పేరు పాట్నా వెస్ట్, 2009 డీలిమిటేషన్ కనుమను. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పాట్నా. అంటే సరిగ్గా అర్బన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న సీటు. ఇదే క్లాసు మొన్న జెన్సీ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తర్వాత మీకు స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్, పాట్నా యూనివర్సిటీ, కాలేజెస్ ఉన్నాయంతా ఈ బంకీపూర్ సీట్లు ఉన్నాయి. అంటే ఏ అంశాలైతే జెన్సీ మూవ్మెంట్ ఫెయిల్ చేశాయో ఆ అంశాలకు సంబంధించిన వ్యవస్థలన్నీ ఈ బంకీపూర్లో ఉన్నాయి. సో అందువల్ల మీరు ఏ రకంగా చూసినా బంకీపూర్ డెమోగ్రఫీ, బంకీపూర్ జాగ్రఫీ కరెక్ట్గా జెన్సీ ఉద్యమ డెమోగ్రఫీకి పోలిన ఉద్యమం. అందులో ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ కూడా మొదటి నుంచి, ఈ జెన్సీ ఉద్యమం రాకముందు నుంచి కూడా, ఈవెన్ 2025 అసెంబ్లీ ఎలక్షన్ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రధానమైన క్యాంపెయిన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ చుట్టూ తిరిగింది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ అకౌంటబిలిటీ, గవర్నెన్స్, వీటిపైనే ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్. సరిగ్గా జెన్సీ మూవ్మెంట్ కూడా అవే ఇష్యూస్ లేవనెత్తింది, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అకౌంటబిలిటీ, గవర్నెన్స్. సో అందువల్ల క్లియర్గా ప్రశాంత్ కిషోర్ క్యాంపెయినింగ్, జెన్సీ ఉద్యమ నినాదాలు జెల్ అయినాయి. అందువల్ల ఖచ్చితంగా మనం క్వాంటిఫై చేయలేము ప్రశాంత్ కిషోర్ జెన్సీ ఉద్యమమే బీజేపీని ఓడించిందని. కానీ జెన్సీ మూవ్మెంట్ బీజేపీని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీట్లో, అత్యంత సురక్షితమైన సీట్లో, తమ కంచుకోటలో కంగు తినిపించిందంటే ఖచ్చితంగా అది జెన్సీ ఉద్యమ ప్రభావము అని చెప్పడానికి ఏ డౌట్ లేదు.